హాయ్ అండి. నేను మీ పద్మానండి. దోశలండి. ఇవి పెసలండి, పెసలు చూడండి. కొలతలండి, 1.5 గ్లాస్ వేసుకున్నానండి నేనైతే. ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తా చూడండి. బియ్యము, రాగులు, మినప్పాలు, సొద్దులండి. ఈ 4 ఐటమ్స్ ఇందులో వేసుకొని ఇప్పుడు ఉదయాన్నే మీరు నానేసుకున్న తర్వాత సాయంత్రానికి మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తెల్లారుజాముకి 1 గంట ముందే తీసి కొంచెం సాల్ట్ వేసుకొని కలపండి. ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కచ్చపచ్చగా అల్లం ముక్కలు వేసుకొని దోశ వేసిన తర్వాత దోశ మీద వేసుకోండి. అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తము చల్లుకోండి. చల్లిన తర్వాత పొడి కారము, సాల్ట్ కలుపుకొని కొంచెంగా దోశల మీద అట్లా పోయండి. దోశ మీద అట్లా చల్లండి. చల్లిన తర్వాత కొత్తిమీర ఇవన్నీ తరుక్కున్నారు కదా, దోశ మీద అట్లా చల్లుకొని నూనె అట్లా చల్లుకొని ఒక మడత ఇట్లా తిప్పేయండి. దోశ ఎంత రుచిగా ఉంటుందో చూడండి, ఎంత బాగుంటుందో దోశ. పెసర దోశ అబ్బా ఏమి రుచి, తినరా మై మరచి. పెసర దోశ ఎంత సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసే విధానం మీరు అలాగే చేసుకోండి. ఇప్పుడు నేను ఈ నానేస్తున్నానండి. సూపర్గా ఉంటుందండి. మీరు ఇవన్నీ వేసుకొని దోశ వేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి, బలంగా ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి.